వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల అవసరాన్ని గుర్తించింది కూడా ఆయనే. అప్పటి వరకు ఉన్న అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులనే ఆయన తెర మీద తీసుకొచ్చారు. కానీ ముందడుగు వేయలేకపోయారు. అయితే అందరూ అనుకున్నట్టుగా విశాఖ పాలనా రాజధాని వెనక ఆయన వేరే ఆలోచనలో ఉన్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అమరావతిలో 33,000 ఎకరాల భూమి ఎప్పటికీ జరిగినటువంటి నిర్మాణాలు కాదని విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది గనక అక్కడే రాజధాని నిర్మాణం ఇప్పుడే జరిగిపోతుందని అంతా భావించారు. కానీ జగన్ వేరే ఆలోచనతో ఉన్నారు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం బయటపెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుందామని, అవసరమైతే సొంత గనులు కేటాయిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం ప్రైవేటీకరణ విషయం బయట పెట్టేసరికి మాత్రం జగన్ మారు మాట అనలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందో లేకపోతే ఎత్తేస్తారో అనుకున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 30,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తామని ఆలోచన చేశారట. అయితే అప్పట్లో అది అసాధ్యమని, మంచి పద్ధతి కాదని చెప్పినా వినలేదని ఎల్వి సుబ్రహ్మణ్యం రీసెంట్గా వాపోయారు. పైగా నీకేం తెలుసు అని ఎద్దేవా చేసినట్లుగా కూడా తాజాగా ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ ఉక్కుని మూసేద్దామని అనడమే ఒక వింత. ఆ భూముల్లో రాజధాని పెడదామనడం మరో వింత. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి బయటపెట్టడం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి రాజధాని లేదు, పోనీ 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చి అభివృద్ధి చేశారంటే అది లేదు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందంటే దానికి ప్రధాన కారకుడు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తర్వాత చంద్రబాబు కూడా రావచ్చు. ఈ రకమైన విమర్శలు ఉన్నాయి. రాజధాని విషయంలో వైసీపీ ఒక విధమైనటువంటి అపవాదు గట్టిగానే ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెడతానన్న జగన్ ఆలోచన బయటపడింది. ప్రస్తుతం ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్ర వెనక జగన్ ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే దీనికి జగన్ నేరుగా ఇప్పటికైనా సమాధానం చెప్తారా, లేదా ఏదన్నా వైసీపీ నాయకుడిని పెట్టి బూతులు తిట్టిస్తారా అనేది చూడాలి. అట్లాగని టీడీపీ పార్టీ ఏమీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఏదో ఊడబొడుస్తోందని నేను అనుకోవట్లే. టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఉక్కు పరిశ్రమని అట్లా ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోమని నానా హడావుడి చేశారు. ఉక్కు పరిశ్రమ దగ్గరికి వెళ్ళి గొడవలు చేశారు. ఖచ్చితంగా ధర్నా చేసి గెలిపించుకుంటామన్నారు. సొంత గనులు ఇస్తామని ఆయన కబుర్లు చెప్పారు. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించి, అంటే ఏదైతే మీకు ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, ఏ బీజేపీ అయితే దీన్ని ప్రైవేటీకరణ చేయబోతుందో అదే పార్టీతో ఈరోజు జతకట్టి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా. సో వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పింది మాత్రం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. నిజంగా జగన్ అట్లా ఆలోచించి ఉంటే, అది జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా, ఏ నాయకుడైనా అంత టాప్ పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఇంత దారుణంగా 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారంలో రాజధాని భూమి నిర్మిద్దాం అనుకున్నారంటే మాత్రం అది చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఆ ఆరోపణ.